ఎలా జరిగింది స్వామి దర్శనం? ఎలా జరిగింది? ఏంటి మంచిగా దర్శనం బాగా జరిగిందా? పొద్దుగాల వచ్చినాము, ఆ. దర్శనం మంచిగా అయింది. ఎక్కడ తోపులాట కానీ లేకపోతే లేదు ఏం లేదు. ఆ. ప్రతి సంవత్సరం ఉంటుండే ఉమ్. ఆ 2 అంకల లైన్ ఉంటుండే, ఫుల్ పబ్లిక్ ఉంటుంది. పూర దుబ్బుకా మీద కింద ఏం పాదాల మీద నడుచుకోలే, మంది మీద నడుచుకొని ఉంటుండే, అట్లా దుబ్బుడ మీనే ఉమ్. మూత గర్భగుడి దగ్గర. ఉమ్. ఈసారి అట్లా లేదు, చాలా మంచిగా నడిచింది సార్. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుల్బర్గా డిస్టిక్, సేడం తాలూకా, ఉమ్. రిబ్బన్పల్లి ఊరు. గుల్బర్గా నుంచి వచ్చారు. ఆ, సో సార్. మొత్తం మీద ఈ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంత మీరు ఆ, సంతోషంగా ఉన్నారు. నేను 2007కి వెళ్ళి వస్తున్నా సార్ శ్రీశైలం. ఉమ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ వస్తూనే ఉంటాను. ఉమ్. ఆడికెళ్ళి మేము పాదయాత్ర కూడా చేస్తుంటాము. ఈసారి చేయలేదు, బస్సుకు వచ్చినాను అంతే. రాత్రి ఉమ్. దర్శనంకి పొద్దుగాల పోతే ఎప్పటికి పోతే కూడా చాలా ఫుల్ ఉంటుండే పబ్లిక్. అవును. ఈసారి 9 గంటలకు అట్లా పోతే కూడా పబ్లిక్ ఏం లేదు సార్. పూరా ఉమ్. ఒక్కొక్క 2 లైన్లు ఫుల్ ఉంటుండే. ఉమ్. ఈసారి ఒక్కొక్క లైన్ కూడా ఖాళీ ఉంది సార్. అవును. కానీ చాలా మంచిగా జరిగింది సార్. సో ప్రభుత్వం కానీ అలాగే అధికారులు కానీ దేవాలయ అధికారులు కానీ బాగానే ఏర్పాటు బాగానే ఈసారి చేశారు. మంచినీళ్ళు కానీ ప్రసాదం అని కానీ చేసింది అంతా బాగానే సార్. ఉందండి? అంతా మంచిగానే చేసింది సార్. రైట్. చివరిగా స్వామి ఈ ప్రసాదం లేదా అన్నదానం చెప్పండి. నేను 2007 ఉమ్. అప్పుడు నేను అదే గుల్బర్గా అంటే చెప్పిన కదా, సేడం తాలూకా అని. ఉమ్. ఆ ఊరికి వెళ్ళి ఇంతవరకు అయితే మా ఊరికి వెళ్ళి 300 కిలోమీటర్ అవుతుంది. ఉమ్. అంతవరకు అప్పుడు 2007 అంటే మా ఊరికి వెళ్ళి ఛార్జ్ ఎంత ఉండాలి? 120 రూపీస్ కిలోమీటర్ బస్ ఛార్జ్ అవుతుంది. అవును. నా దగ్గర ఈ శ్రీశైలం రావాలంటే 200 గిట బరాబర్ లేదు సార్. ఉమ్. అప్పుడు ఉమ్. నేను కాలేజ్కి పోతుంటే, ఉమ్. సెకండ్ ఇయర్ అయిపోండే, అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పోదాం అనుకునే టైంలోనే పైసలు లేకుండే. ఉమ్. శ్రీశైలం మొత్తం మనం చూడడానికే కాక సార్, పైసలే లేవు ఎప్పుడు వస్తే. ఇట్లా అనుకుంటా వచ్చి ఏమని చేసి మన పైసలు లేకుండా ఖాళీ శ్రీశైలం ముట్టితే కూడా చాలు, అవును. తర్వాత భగవంతుడే ఉంటాడు. అవును. శ్రీశైలం అంటే ఎంతో పెద్ద చెప్తున్నా అందరూ శివాజ్ఞ రావాలి. ఉంది అంటుండ్రు. దానికి ఎందుకు మనకు ఖాళీ పోనీకి ఒకటే చాలు, వచ్చేది అవసరం లేదు. ఉమ్. 195 రూపాయలు తీసుకున్నా సార్ అంతే. ఇంట్లో ఏం లేదు. రానికి ఎంత 120, పోనీకే 120 అయితే 240 రూపాయలు కావాలి. ఉమ్. ఇంకా ఎక్స్ట్రా ఛార్జింగ్ గిట్ట ఇంకా బేకైతే కదా సార్. ఉమ్. అంత ఎంత అయితే మానేస్తేనే బేకైతే. అవన్నీ ఎక్కువ ఏం ఆలోచన చేసలేను. ఉమ్. టిఫిన్ తీసుకున్నాను, రొట్టెలు తీసుకున్నాను, అంతే తీసుకొని వచ్చిన, బ్యాగ్ తీసుకొని ఉమ్. వేసుకొని వచ్చిన, అంతే ఏమీ లే. ఉమ్. వస్తే ఇడికి 3 వచ్చి చూసిన తర్వాత శ్రీశైలం అంటే ఉమ్. ఆ ఊరి దాసం లేదు, మా ఊరికి చూసిన తర్వాత ఉమ్. ఇక్కడ ఇంత మంచిగా పవిత్రమైన స్థలం ఉంది. అవును. ఒక మన శ్రీశైలం అంటే ఉమ్. చాలా పుణ్యమైన క్షేత్రం అని. ఉమ్. శివాజీ గోపురం కానీ, ఎమ్మరెడ్డి మల్లమ్మ అని కానీ, సాక్షి గణపతి కానీ, అవును. పాతాళ కానీ అన్ని రూట్ తిరిగిన సార్. అవును. 3 రోజుల పాటు తిరిగిన పూర. ఉమ్. చూసిన మన సత్రంలోనే తిన్నప్పుడు లోన అన్నదానం లోన ఉంటుండే సార్. అవును. ఇప్పుడు బయట అయింది, అవును. అప్పుడు లోనే ఉంటుండే. ఉమ్. అంతా చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది సార్. రైట్. ఒక హిందూ ధర్మం అంటే ఇంతకంటే ఎక్కువ ఏ ధర్మంలో కూడా లేదు. అవును. మన పవిత్రమైన ధర్మం అంటే హిందూ ధర్మం అని. అలాంటి విధానాలను కూడా గత ప్రభుత్వంలో విగ్రహాలు ధ్వంసం చేయడం, లేకపోతే రథాలు తగలబెట్టడం, ఇట్లా ఎన్నో జరిగినాయండి. అంటే వాళ్ళ మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా గత ప్రభుత్వంలో కొన్ని జరిగినాయి. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎస్పెషల్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎట్లా ఉందంటారు? మా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు మంచిగా జరిగింది ఏర్పాటు సార్. అయితే బాగా జరిగింది. బాగా జరిగింది. రైట్, రైట్. ఏ సార్ స్వామి, ఈ అన్నప్రసాదాలు కానివ్వండి, లోపల అంటే ఏదో పెడుతున్నాం అన్నట్టుగా ఉన్నాయంటే కొద్దిగా రుచిగానే ఉన్నాయా వాళ్ళ ఏర్పాట్లు? రుచిగా ఉన్నాయి సార్. ఉమ్. ఫస్ట్ టైం ఏంటంటే ఈసారి బఫే కూడా పెట్టారు. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వలన అవును. బఫే పెట్టడం కూడా ఉమ్. కొద్దిగా అర్జెన్సీ ఉండేవాళ్ళు బఫే తీసుకున్నారు. ఉమ్. టేస్ట్ కూడా బాగుందండి. ఉమ్. టేస్ట్ కూడా బాగుంది. రుచి కూడా రుచికరంగా. రుచికరంగా ఉంది సార్. సో భక్తులందరూ బాగానే సంతృప్తిగానే ఉన్నారు. బాగానే ఉంది సార్. హ్యాపీగా మీ- మీ విషయం మీరేం చెప్తారు సార్? ఇంకా అంటే అన్ని విధాలుగా బాగుంది. ఆ. చంద్రబాబు నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు బాగా జరిగి అధికారులు హిందూ కూడా మనోభావాలు కానీ, అధికారులు హిందూ కూడా చాలా బాగా దేవతలు పనిచేశారు. ఆ. హిందువులందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఉమ్. మేము కూడా చాలా హ్యాపీ అయ్యాము.